తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు ముందు ఉండి పెద్దపీట వేస్తామనడానికి ఇదే నిదర్శనం అండి. ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా దేవర్ల మురళి అన్న గారిని అయితే ఏమి, రాష్ట్ర కార్యదర్శులుగా ఆదినారాయణ అన్న గారిని అయితే ఏమి, ప్రభాకర్ చౌదరి గారి అనుచరులే అని కాకుండా పార్టీకి విధేయులుగా ఉన్నారని చెప్పి ఈరోజు గుర్తించి వాళ్ళకి ఇచ్చిన సందర్భంగా మేము మహిళలంతా అన్న వాళ్ళకి అభినందనలు చెప్పడానికి వచ్చాము. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఈ కులము అనేది కాకుండా బలుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి మేము ముందుండి నడిపిస్తాము అనడానికి ఇదే నిదర్శనం అని మేము గర్వంగా చెప్తున్నాం. మా మహిళలకు కూడా 50% కన్నా ఇంకా ఎక్కువే ఇచ్చి ప్రతి పోస్ట్లోనూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మేమందరూ చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. నమస్కారం అందరికీ. నా ముందుగా మురళి అన్నకి కంగ్రాచులేషన్స్ అన్న. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళలకు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీఠం వేసింది. ఈరోజు నా మైనారిటీలకైతేనేమి ఈరోజు నాకు ఒక పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు చేసినారంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యము. ఇలాంటి బడుగు బలహీన వర్గాలకు గుర్తించి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా మురళి గారి అన్నగారికి ఇలా చూస్తే అచ్చెం నాయుడు దగ్గర నుండి కూడా మనకి ఆ స్థాయి నుండి మన కింద స్థాయి వరకు కూడా తెలుగుదేశం పార్టీ బాగా గుర్తించి ఈ పదవులను మనకు కట్టబెట్టినందుకు మేము వాళ్ళ నమ్మకానికి వమ్ము చేయకోకుండా మనం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సాయి శక్తిలా కృషి చేస్తానన్న. వడ్డర్లను కానివ్వండి, ఎవరినైనా కానీ మమ్మల్ని ఈరోజు గుర్తించారంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని మేము ఈరోజు బీసీల్లో మా కులం అంటూ ఒకటి వడ్డర్ల కులం ఉంది. దానికి సంబంధించి మా దేవర్ల మురళి అన్నని ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా వడ్డర్ల ఫెడరేషన్ చైర్మన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని గుర్తించారంటే ఈ తెలుగుదేశం పార్టీనే మమ్మల్ని గుర్తించిండేది. మేము కూడా కార్పొరేటర్లుగా పనిచేసాము. మా వడ్డర్లు 5 మంది కార్పొరేటర్లు అయ్యారు పోయినసారి. అది కూడా మేము చంద్రబాబు నాయుడు అదృష్టమనే ఈరోజు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ఇట్లనే అందరినీ గుర్తిస్తూ పోతే మరి చంద్రబాబు నాయుడికి ఎక్కడైనా కానీ ఆయన అంటే ఒక మంచి లీడరు, ఆయన అంటే ఒక మంచి నాయకుడు. అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు ఉండరని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని కూడా మంచి ఒక సైంటిస్ట్ కూడా చేయలేనటువంటి తెలివితో ఆయన ప్రతి ఒక్కటి చేశారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అసలుకి ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఏంది ఇది అని ఆశ్చర్యపోయేటువంటి ముఖ్యమంత్రి ఆయన. అందుకు మళ్ళా కూడా మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, మంచి పథకాలు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ మారుమ్రోగేటట్టు చంద్రబాబు నాయుడు అంటే ఏమి అని ఆశ్చర్యపోయేటట్టు అందరూ ప్రజలంతా దిగ్భ్రాంతి చెందేటట్టు చేస్తాడని మేమంతా ఆశిస్తూ మేము కోరుకుంటూ మళ్ళీ తెలుగుదేశం రావాలా, మళ్ళీ మమ్మల్ని అందరినీ గుర్తించాలా. గుర్తించకపోయినా మాని మేము పార్టీకి పనిచేస్తాము. పార్టీ అంటే అభిమానం, నాయకుడు అంటే అభిమానం. చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడవడానికి ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము మీడియా ద్వారా చెప్తున్నాం. అన్న తప్పులుంటే కొట్టే ఇస్తారంట. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము బీసీలకు పెద్దపీట వేసి మరి వడ్డెర్లనైతేనేమి, బోయలకైతేనేమి, కురుబలకైతేనేమి గతంలో కూడా ఎన్నో పదవులు ఇచ్చినారు. మళ్ళీ ఈరోజు కూడా ఇలాంటి వాళ్ళకి చాలా పదవులు ఇచ్చినారు. ఎందుకంటే ఒక నిబంధన, ఒక మంచి క్రమశిక్షణ పార్టీ అని తెలుగుదేశం పార్టీ చెప్తాము. ఈరోజు బీసీలు సముచిత న్యాయం ఉంది అంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్లోనే. గతంలో తీసుకోండి ఎన్ని సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారో. ఈరోజు మేము 1 సీట్ 2 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సముచిత న్యాయం కల్పిస్తున్నాము అంటున్నారు. ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా మళ్ళీ ఆదినారాయణ అన్న బోయకులము, మరి రాష్ట్ర కార్యదర్శిగా వడ్డెర్ల దేవెల్ల మురళి అన్న బీసీ. అంటే ఇలాంటి సముచితం ప్రతి ఒక్క కులానికి సముచిత న్యాయాన్ని కల్పిస్తూ అందరినీ సమన్వయపరుస్తూ ఈరోజు పార్టీ బలోపేతానికి వీళ్ళందరినీ నాయకులుగా, మా ప్రతినిధులుగా తెలుగుదేశం నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారిని నియమించారు. వారి అడుగు జాడల్లో మేము కూడా నడుస్తూ ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ఐకమత్యంగా సమన్వయం చేసుకొని పార్టీని గెలిపించుకునే దానికోసము సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జెండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మేము ఈ రకం మీకు తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకము ముందు గతం ప్రభుత్వంలో ఎట్లయితే చేశామో మళ్ళీ ప్రజలకు అందరికీ
ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలన్నీ అందేటట్లు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మాట్లాడదాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు తెలుగు మహిళా కమిటీ మరి అదేవిధంగా తెలుగు మహిళా నగర కమిటీ ఆధ్వర్యంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కట్టిపెట్టిన సందర్భంగా అందరు కూడా ఈరోజు వచ్చి నాకు సన్మానం చేసి స్వీకరించిన మహిళా సోదరులకు నా తెలుగు అప్పచెల్లెళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ యువ నాయకులు గారి మాజీ మంత్రివర్యులు మరి ఈ రాష్ట్ర అధ్యక్షులు మరి అచ్చెన్నాయుడు గారికి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారికి, అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో వడ్డర్లకు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు వడ్డర్లను గుర్తించి ప్రత్యేకంగా వడ్డర్లకు ఫెడరేషన్ చైర్మన్ నియమించి మరి కార్పొరేషన్ చైర్మన్గా నియమించి మరి ఆ కులానికి నిధులు గడ కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. మరి ఈరోజు దానికి భాగంగా నేను ఈ స్థాయిలో మరి ఫెడరేషన్ చైర్మన్ చేపట్టింది కానీ మరి తిరిగి రెండోసారి కార్పొరేషన్ చైర్మన్గా కూడా నియమించుకోబడిన కానీ మరి ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా నేను ఉన్నానంటే దీనికి వెనకాల నా కులం వడ్డర కులం నాకు అండగా ఉండింది. దాని తోడు తెలుగుదేశం పార్టీ మరి దాన్ని కూడా జర్నలిస్టులు కూడా నన్ను ప్రోత్సహించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ఈ వ్యవస్థకి ఎప్పుడు జీవితాంతం రుణపడంట. ఈ జిల్లాకు ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు నేను చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ వలస వచ్చిన నేను ఇక్కడ ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి నన్ను అన్ని రకాలుగా నన్ను అంచెలంచెలుగా కూడా మరి ఎదగడానికి నాకు తోడ్పడిన ఈ మహిళా సోదరులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరి ఈ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు, అన్ని వర్గాలకు కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరి బీసీల పార్టీ, బడుగుల పార్టీ, ఎనుగమైన వర్గాలకు సంబంధించిన పార్టీ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకి పెద్దపీట వేసిన ఘనత అనేది పెద్దగా గొప్పగా చెప్పుకుంటున్నది. మరి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు, వాళ్ళ మంత్రులకు అవగాహన లేదని మొన్నటి గారు చెప్పాను. మరి చూశారు బీసీలకు పెద్దపీట వేసి 139 కులాలకు న్యాయం చేసినామని చెప్తున్నది. 56 కార్పొరేషన్లు ఇచ్చి 139 కులాలకు న్యాయం చేసినానని బీసీలను మోసం చేస్తూ బీసీలను అణగదొక్కుతూ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతున్నది. రెండోది, గతంలో మరి 2400 రూపాయల శాలరీని మరి నారా చంద్రబాబు నాయుడు మరి దానికి గుర్తించి ఈ కార్పొరేషన్లకు మరి 2,14,000 మరి కేటాయిస్తే మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బీసీలని విస్మరించి మరి 2,14,000 రూపాయల గౌరవత్వం శాలరీ ఉండింది. మరి 55,000 రూపాయలు ఇచ్చి మరి చైర్మన్లకి మరి ఈ యొక్క బీసీలని మరి కించపరిచి ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఇప్పటికైనా చెప్తున్నాం, చిత్తశుద్ధ పనిచేయండి. బీసీలతో పెట్టుకున్న చరిత్రలో ఎవరు మిగలేదు. బీసీలు అంటే మరి ఈరోజు మరి ఎనుగుబడిన వర్గాల కింద మీరు ఏదో కరింపాక మాత్రం తీసి పడేస్తున్నారు. మరి ఈ రకంగా ముందుకు పోతే రాబోయే రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మా యొక్క సత్తా ఏమిటో తెలుగుదేశం పార్టీ దాన్ని కూడా మా యొక్క మహిళా సోదరులే కాకుండా మరి అన్ని వర్గాలు కూడా చూపిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచ్ ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించడం ఖాయం. మళ్ళా ఈ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాయడం. మరి ఇక్కడ అనంతపురంలో శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆయన ఎమ్మెల్యే ఖచ్చితంగా అయి తీర్తాడు. జెండా ఎగరేసి తీర్తామని కూడా మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తూ మరి ఈరోజు నాకు సన్మానం చేసిన ప్రతి ఒక్క బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, మహిళా మరి పార్లమెంట్ కమిటీ వారికి, మరి అనంతపురం నగర కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని మా యొక్క కుటుంబ సభ్యులుగా మేమందరూ కూడా ఐకమత్యంతో ఎవరికి పదవులు ఇచ్చినా మేమందరూ కూడా కలిసి
మలిసి ముందుకు పోవడానికి పార్టీని చైతన్యం చేసుకుంటూ పార్టీ మా ఎజెండా, పార్టీ మా యొక్క ఇదని కూడా ఈరోజు అందరూ కూడా ముందుకు పోవడానికి వస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మనం అందరూ కూడా కలిసి ఉందాం, కలిసి ఉంటేనే కలదు సుఖం అని కూడా పెద్దలు చెప్పారు. అదే విధంగా మనం అందరూ గడపదామని కూడా మీ మీడియా పత్రికలతో తెలియజేస్తాం.